మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా. అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పు ఎట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా, అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారి గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే, దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. ఇక సరే టానిక్ వీనిక్ ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమవుతాయి? రేవంత్ రెడ్డి గారు ఆర్భాటంగా ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుంటుందంటే 1 డే న్యూస్ అవుతుంది. టానిక్లో ఈయన మీద కేసు పెట్టిరని 3వ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసారు. అది మీరు ఇంకా కనుక్కోండి. కాజ్ చేసేసారు, కేసు మూసేసారు. ఏం అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకు మూసేసారు? ఎట్ ద సేమ్ టైం హరితహారం, తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు